అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన విద్యార్థులకు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇక పరీక్షా పత్రాలను లీక్ చేస్తే కఠినమైన శిక్షలు విధించేలా ఇందులో చట్టాలు తీసుకురాబోయే ఆలోచనలు చేస్తోంది. కొత్త డ్రాఫ్ట్కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు సోమవారమే పార్లమెంటు ముందుకు రాబోతోంది. దీంతో ఇకపైన లీకేజ్ ఘటనలకు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేలా చట్టాలు సవరించబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కొత్త చట్టంతో లీకులకు బ్రేక్ పడుతుందా? కఠిన శిక్షలతో అక్రమార్కులకు కళ్లెం పడుతుందా? పేపర్ లీకులు, ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తెర మీదకు రావడంతో పాటు ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పలికింది. సోమవారం పార్లమెంటులో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి మోదీ వ్యవస్థాగత లోపాల గురించి మాట్లాడిన కొన్ని గంటల్లోనే కేంద్రం ఈ దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో 2024 ఫిబ్రవరిలో అమలులోకి తీసుకువచ్చిన ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ కు మరింత పదును పెట్టబోతోంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తిగతంగా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే వెసులుబాటు ఉంటోంది. అలాగే పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూసే ఏజెన్సీలు కానీ, అనుబంధ సంస్థలు కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఇలాంటి తప్పులకు పాల్పడితే గరిష్టంగా ₹1 కోటి వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. ఈ నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది కేంద్రం. వ్యక్తిగతంగా ఎవరైనా పేపర్ లీకులకు పాల్పడినా, అక్రమాలకు కారణమైనా ఇకపై పడే జైలు శిక్ష రెట్టింపయ్యే అవకాశం ఉంది. అంటే జైలు శిక్ష కాల పరిమితి 5 నుంచి 10 సంవత్సరాల వరకు పెంచేలా కేంద్రం ఈ కాపీయింగ్ నిరోధక చట్టంలో సవరణలు చేయనుంది. అలాగే ₹1 కోటి జరిమానాను కూడా ఇంకా పెంచుతూ పోవచ్చు. అలానే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఈ కేసులను విచారించనున్నారు. కొత్త సవరణలు అమల్లోకి వస్తే ఇలాంటి పేపర్ లీక్ ముఠాల సభ్యులకు ఒక్కొక్కరికి వేరువేరుగా కఠిన శిక్షలు అమలు చేసే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. వ్యక్తిగతంగా వారిపై భారీ పెనాల్టీలను విధించే వీలు కల్పించేలా సవరణలను ప్రతిపాదించింది. చట్టంలో ప్రస్తుతం ఉన్నట్లుగా భావిస్తోన్న లొసుగులను నిర్మూలించడం, దోషులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు శిక్ష గాని, జరిమానా గాని తగ్గించే ఆస్కారం లేకుండా చట్టంలో మార్పులను తీసుకురానుంది. ప్రతిపాదిత కొత్త సవరణల నిబంధనల ప్రకారం లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలపై పీడీ యాక్ట్ తరహా అత్యంత కఠినమైన నాన్ బెయిలబుల్ సెక్షన్లను ప్రయోగించేందుకు మార్గం సుగమమవుతుంది. పేపర్ లీక్ అక్రమాలపై విచారణలు చేపట్టడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం, నిర్దేశిత గడువులోగా వాటిపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది.